ప్రాముఖ్యమైంది మూడవ లక్షణం. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు కనుకే ఆయన నీతిమంతుడిగా జీవించగలిగాడు. దేవునితో కూడా నడిచినవాడు కనుకే ఆయన నిందారహితుడిగా జీవించగలిగాడు. అంటే ఆయన నీతిమంతుడిగా జీవించడానికి, నిందారహితుడిగా ఉండడానికి ఆధారం ఏంటంటే దేవునితో నడిచేటువంటి అనుభవం నోవహు కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. దేవునితో నడవడం అంటే ఏంటి? ఆయన ఉదయాన్నే నోవహు ఇంటి తలుపు తడతాడు. నోవహు నేను వచ్చాను అని చెప్తాడు. నోవహు బయటకు వస్తాడు. ఇద్దరు కలిసి కాస్త ఆ వీధులన్నీ కాస్త అటు తిరిగి వస్తారు. అది కాదు నడవడం అంటే. నడవడం అంటే అలా నడవడం కాదు. నడవడం అంటే ఏంటి అంటే నా ఆలోచనలు, నా ఆశలు, నా భావాలు, నా నిర్ణయాలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా ఉద్దేశాలు, నా జీవితం గురించిన నా ప్రణాళికలు పక్కన పెట్టి నా దేవుని యొక్క ఉద్దేశాలు, నా దేవుని చిత్తం, నా దేవుని సత్యాన్ని, నా దేవుడు ఏం చెప్తే అది అనుసరించి నడవడాన్నే దేవునితో నడవడం అని బైబిల్ చెప్తా ఉంది. లోకం ఎలా జీవిస్తుందంటే తమ ఇష్టాలు, తమ కోరికలు, తమ ఆశలు, తమ ఆలోచనలు, తమ ప్రణాళికలు, తమ భవిష్యత్తు చక్కగా ఉండాలి, తాము కోరుకున్నట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు భక్తి చేస్తారు. వాళ్ళు భక్తి చేసేది అందుకే. కానీ క్రైస్తవ భక్తి అందుకు కాదు. దేవునితో నడవడం అంటే అది కాదు. నా ఇష్టాలు, నా కోరికలు, నా ఆశలు, నా ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు కాదు, కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి నేను అని చెప్పేదే క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం చెప్పేది నేను దేవుని కోసం, లోక విశ్వాసం చెప్పేది దేవుడు నా కోసం అని. దేవుడు మన కోసం అన్నట్టుగా వాడుకోవటానికి దేవుడు కాదు. దేవుని కోసం మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని సృజించాడు, కానీ తన కోసం పనిచేయడానికి మనం ఆయన్ని సృజించుకోవాలి. లోకం దేవుణ్ణి సృష్టించుకుంది. ఒక బొమ్మ రూపంలో, ఒక రాయి రూపంలో, ఒక వస్తువు రూపంలో సృజించుకొని వాళ్ళు సృజించుకున్నారు కనుక ఆ బొమ్మను ఏమంటారంటే నువ్వు నాకు ఈ కోరిక తీర్చు, మా ఓడు పెళ్ళి కావాలా, మా పిల్లాడికి చదువు రావాలా అని వాళ్ళు ఆయన ముందు ఉంచుతారు, ఆ రాతి ముందు ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి ఆయన్ని ఆ రాయిని బంధించరన్నా బంధిస్తారు, బయటికి తీసుకురన్నా తీసుకొస్తారు, ఊరేగించరన్నా ఊరేగిస్తారు, తీసుకెళ్ళి చెరువులో ముంచరన్నా ముంచుతారు. వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాడు తయారు చేసుకున్నాడు ఆ దేవుడిని. కానీ ఈ దేవుడు అలా కాదు. నిన్ను నన్ను తయారు చేసుకున్న దేవుడు, నిన్ను నన్ను రూపుదిద్దుకున్న దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు. బైబిల్ చెప్తుంది ఈ విషయాలన్నీ. సో నిన్ను నన్ను ఆయన ఎందుకు తయారు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు, సృష్టించుకున్నాడు, రూపుదిద్దుకున్నాడు అని అంటే ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన మాట చొప్పున నీవు నేను జీవించాలి అని. దీన్నే దేవునితో నడవడం అని వాక్యం చెప్తా ఉంది. నోవహు దేవునితో నడిచాడు అన్న మాట చాలా చిన్నగా కనపడుతుంది మనకి. విన్నప్పుడు చిన్న మాటలాగా, చిన్న పదవులాగా కనపడుతుంది. కానీ దాంట్లో ఎంత వెల ఉందో, ఎంత క్రయాన్ని చెల్లించడం ఉందో మనం నోవహు జీవితాన్ని నుంచి నేర్చుకోవచ్చు. అంటే దేవునితో నడవడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదు, అంత సులభమైంది కాదు. దేవునితో నడవడానికి వెల చెల్లించాలి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఇక్కడ కూర్చున్న మనం ఇది అయిపోయేలోపు మనం ఓ ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్నకి మనం జవాబు చూద్దాం. ఈ ప్రశ్న వేసుకోవాలి ఏంటంటే నేను దేవునితో నడుస్తున్నానా? నా జీవితం దేవునితో నడిచే అనుభవం నాకుందా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. దీనికి సాక్ష్యం ఎవరు? నా కుటుంబమే. నా భార్య నన్ను గురించి చెప్పాలి, ఈయన దేవునితో నడుస్తాడు అని. నా బిడ్డలు నా గురించి చెప్పాలి, మా నాన్న దేవునితో నడిచేవాడు అని చెప్పగలగాలి. అంటే మా నాన్న తన ఇష్టం కోసం, తన ప్రణాళికల కోసం, తన ఆలోచన చొప్పున తన ఇష్టాలు కోరికలు నెరవేర్చుకోవడానికి జీవించే వ్యక్తి కాదు. దేవుని ఆశలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళిక, దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటాడు అని చెప్పగలగాలి. ఇలా చెప్పలేకపోతే
మన నడక లోకపు నడకలాగా ఉంటే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మనం ఆరాధనకు రావడం వ్యర్థం. అర్థం ఉండాలంటే మన ఆరాధనకి, మన ప్రార్థనకి, మన విశ్వాసానికి అర్థం, మన జీవితానికి అర్థం ఉండాలంటే మనం దేవునితో నడిచే అనుభవం కలిగిన వాళ్ళుగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నోహు జీవించిన కాలంలో రోజులు ఎలా ఉన్నాయి అని చూస్తే నోహు కుటుంబం తప్ప ఇక ఎవరు కూడా దేవునితో నడిచిన వాళ్ళుగా ఆ తరంలో లేరు. అంత దుర్మార్గంగా, అంత భయంకరంగా, అంత ఘోరంగా ఎవరి ఇష్టాల చొప్పున వాళ్ళు, ఎవరి కోరికల చొప్పున వాళ్ళు, ఎవరి ఉద్దేశాల చొప్పున వాళ్ళు, ఎవరి ఆలోచన చొప్పున వాళ్ళు నడిచిన వాళ్ళుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా అంతే. ఆ రోజులు ఈ రోజులు పెద్ద తేడా ఏమీ కనపడలేదు. ఒక మాటలో చెప్పాలంటే అంతకంటే భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. నోహు దినాల వలె ఈ దినాలు ఉన్నాయి అని కొత్త నిబంధనలో లోకా రాయడం మనం చూస్తాం. నోహు దినాల వలె ఈ చివరి దినాలు ఉంటాయి అని. సో ఎలా ఉన్నాయి ఆ దినాలు, ఈ దినాలు ఎలా ఉన్నాయి కొద్దిగా పోలుస్తూ, ఆ తర్వాత అటువంటి చెడు దినాల్లో నోహు దేవునితో ఎలా నడవగలిగాడు అనే విషయాల్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఇది మొదటిది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నరుల నీతి భూమి మీద గొప్పది అంటే వినడానికి బాగుంటుంది. నరుల మంచితనము భూమి మీద గొప్పది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే చెడుతనం గొప్పదని కాదు, అయితే నరులు చెడుతనాన్ని గొప్పదిగా భావిస్తూ ఉన్నారు. మంచిని, నీతిని, దేవుణ్ణి వెంబడించడాన్ని, సహాయం చేయడాన్ని, క్షమించడాన్ని, తగ్గించుకోవడాన్ని, పరిశుద్ధతను, నీతిని, సత్యాన్ని, దీన్ని వెంబడించడాన్ని గొప్పదిగా భావించడానికి బదులుగా మనుషులు దేన్ని గొప్పదిగా భావిస్తున్నారు అని రాయబడిందంటే చెడుతనాన్ని గొప్పదిగా భావిస్తున్నారు అని నోహు దినాల గురించి చెప్పబడింది. ఆ రోజులు ఈ రోజులు ఇందాక అనుకున్నాం పెద్ద తేడా ఏమీ లేదని. అన్యాయం, అక్రమం, ధనం, ఎలాగైనా సరే ధనాన్ని, ఎంత అన్యాయంగా అయినా సరే ధనాన్ని సంపాదించడం గొప్పగా భావించే దినాలు అవి. మరి ఈ రోజులు అంతకంటే తక్కువేం కాదు. ధనాన్ని సంపాదించడంలో ఎంత అక్రమమైన, ఎంత అన్యాయమైన. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో పెన్షన్లు ఇచ్చారు. ఎలక్షన్లకు ముందు ఆయన వాగ్దానం చేశాడు ఏదో కొంత ఇస్తానని. అవి ఆ రోజు ఇచ్చారు. అంటే మొత్తం 7,000 వాళ్ళ చేతికి ఇవ్వాలి. అయితే కొన్ని చోట్ల ఆ ఇచ్చేవాళ్ళు అంటే దానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరో 1,000-500 వాళ్ళకి తక్కువ చేసి మీకు ఒక్కసారే వస్తున్నాయి కదా, మరి మా చేతి నుండి ఇస్తున్నాం కాబట్టి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నారంట. వాళ్ళు 7,000తో ఏం బతుకుతారండి, లేదా 4,000తో ఏం బతుకుతారు? అదేదో గవర్నమెంటు దయ చూపించింది, దేవుడు ఆ మనసు ఇచ్చాడు. వాళ్ళు ఆ వృద్ధాప్యంలో ఏ ఆధారం లేని వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఉద్యోగస్తుడివి నెలకి ఏదో జీతం తీసుకుంటున్నావు నువ్వు గవర్నమెంట్ దగ్గర ఆ పని చేసినందుకు. తీసుకుంటా వాళ్ళ దగ్గర 500-1000 రూపాయలు తీసుకోవటం ఎంత ఘోరం ఆలోచించండి. అన్యాయంగా, అక్రమంగా డబ్బు సంపాదించడం, ధనాన్ని పోగేసుకోవడం చాలా గొప్పగా భావించేటువంటి దినాల్లో మనం ఉన్నాం. నిజం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంతకుముందు అంటే జగన్కు ముందు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి నివసించడానికి అప్పుడు హైదరాబాదు అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి. నివసించడానికి విడిపోయినాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్ర తెలంగాణ. ఆయన నివసించడానికి ఒక ఇల్లు లేదని చెప్పి హైదరాబాదులో అపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన.
ఉండి ఆ కుటుంబం ఉన్నందుకు 2 వారాల్లో 30 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు వాడుకున్నారు. గవర్నమెంట్ సొమ్ముని వాళ్ళు 2 వారాలు ఉన్నారు. ఒక అద్దెకి ఇల్లు దొరికే వరకు 5 స్టార్ హోటల్లో గడిపారు ఆ కుటుంబం అంతా. 30 కోట్లు ఖర్చు చేశారు. 30 కోట్లు ఎవరిదా అంటే ప్రజాధనం అది. మరి తర్వాత జగన్ గారు వచ్చారు. ఆయన ఎంత ఖర్చు చేశాడంటే తన నివాసం ఉండడానికి 500 కోట్లు ఖర్చు చేశారు. ఒక ఆయన 30 కోట్లు ఖర్చు చేస్తే నేనేమైనా తక్కువ అని ఆయన 500 కోట్లు ఖర్చు చేశాడు. ఇవన్నీ పేపర్లో వచ్చాయి, నేను సొంతగా చెప్పేవి కాదు. సరే, ఎవడికంటే ఎవడు గనుడో మనకు తెలియదు. ఏదేమైనా ధనాన్ని విచ్చలవిడిగా సంపాదించడంలో, అక్రమంగా సంపాదించడంలో ఒకళ్ళని మించి ఒకళ్ళు అది గొప్పగా భావిస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా, సరిగ్గా సంపాదించడంలో కాదు, అక్రమంగా సంపాదించడంలో. అవి నోవహు దినాలు ఇప్పుడు కూడా ఏం తక్కువేం కాదు. అలానే ఎంత నీచానికైనా దిగజారి అధికారంలోకి రావడం అది గొప్పగా భావించే దినాల్లో ఉన్నాం. పదవుల కోసం, అధికారం కోసం ఎంత నీచమైన కార్యాలైనా సరే, ఎంత నీచం, ఇది ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అంత నీచమైన కార్యాలకు దిగజారి అధికారంలోకి రావడానికి ప్రజలు చూసేటువంటి దాన్ని గొప్పదిగా భావించేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలానే ఆ రోజుల్లో కూడా అంతే ఉన్నారు. అలానే అశ్లీలత, అపవిత్రత, సిగ్గుమాలిన తనం, అసలు ఉమ్మేయటానికి కూడా ఉమ్మేసేవాడికి సిగ్గు ఉండాలన్నట్టుగా ఉంది. అంత అశ్లీలత, అపవిత్రత విపరీతమైపోయినాయి. ఆ రోజుల్లో నోవహు దినాల్లో అలాగుండేవి. ఈ రోజుల్లో కూడా ఏం తక్కువ కాదు. ఎవరు అశ్లీలత, అపవిత్రత ఎక్కువగా చేస్తారో వాళ్ళే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు. వాళ్ళనే జనం భుజాలకెత్తుకొని ఊరేగిస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. సేమ్ ఆ నోవహు దినాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. అలానే విగ్రహారాధన, ఆ రోజుల్లో విగ్రహారాధన విపరీతంగా ఉంది నోవహు దినాల్లో. ఈ రోజుల్లో కూడా అంతే. ఏమండి, ఒక మనిషి తాను చేతులతో చేసుకున్న బొమ్మని నువ్వే నా దేవుడు అని సాగలపడ్డానికి ఎంత సిగ్గుమాలిన తనో ఆలోచించండి. ఎవరు వాళ్ళు? ప్రధానులు, అధికారులు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఇస్రో శాస్త్రవేత్తలు, దేశంలో ప్రపంచంలో మేధావులుగా పిలువబడేవాళ్ళు ఒక బొమ్మను చేసుకొని, మనిషి చేసిన బొమ్మని నువ్వే నా దేవుడు అని సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే, ఆరాధన చేస్తూ ఉంటే దాన్ని గొప్పగా భావిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇగో ఈ బొమ్మకు మొక్కారు అని పేపర్లో మొదటి పేజీలో ఎంచుకుంటున్నారు. ఎందుకు? గొప్ప సిగ్గుమాలిన తనాన్ని, అవివేకాన్ని, అపవిత్రతని, అంధకారమైన మనసు ఏమైందంటే గొప్పగా భావించే దినాల్లో ఉన్నాం మనం. గొప్పగా భావించే దినాల్లో ఆ రోజుల్లో కూడా అంతే ఉన్నారు. అలానే దుర్మార్గం, అవినీతి, ఎదుటివాడిని ఎలా దోచుకుందాం అనేటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో మరి ఎక్కువగా ఉన్నారు అని వాక్యం చెప్తా ఉంది. అంటే చెడుని గొప్పగా భావించడం. నేను స్కూల్లో కొన్ని నియమాలు డిఓ ఆఫీస్ నుంచి మాకు పంపించారు. ఏమనంటే పిల్లలు ఈ తల మీద చారలు పెట్టుకోకూడదు అని. కటింగ్ చేసుకుంటున్నారు కదా, చారలు పెట్టుకొని వస్తున్నారు. అదే చిరతపూరి చారలు రకరకాల ఆకారాల్లో అవి ఉంటే స్కూల్లో అనుమతించబాకండి అని చెప్పారు. ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే చేతి మీద, ఈ కండల మీద, ఒంటి మీద పుర్రె బొమ్మ అదివరకు ఎక్కడ ఉండేదంటే కరెంటు స్తంభాల మీద ఆ ఫ్యూజులు ఉండే ఆ బాక్స్ ఉంటే దాన్ని డేంజర్ అని చెప్పడానికి పుర్రె బొమ్మ వేసి డేంజర్ అని రాసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు చేతుల మీద, ఒంటి మీద పుర్రె బొమ్మలు, ఆ దెయ్యం లాంటి వికారంగా నవ్వే బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆటోల మీద కూడా కనపడుతున్నాయి. అవి రాక్షస బొమ్మలు అన్నమాట, పిశాచి బొమ్మలు వేసుకొని వస్తున్నారు. ఈవెన్ నోట్స్ పుస్తకాల మీద అవి ప్రింట్ చేసుకుంటున్నారు, అదేదో తీసుకొని పిల్లలు. అలాంటివి ఉంటే అనుమతించొద్దని చెప్పి డిఓ ఆఫీస్ నుంచి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి.
పిల్లలు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే, మా పిల్లాడి సార బాగుంది కదండి, ఏమైందని మీరు వెనక్కి పంపించారంటున్నారు మమ్మల్ని వచ్చి. పిల్లాడికి సార బాగుందంట, ఇంక చీర కూడా కట్టు అందాను అనుకున్నాం. ఎంత దారుణంగా తయారయ్యంటే, ఎంత అసహ్యంగా ఉంటే అంత గొప్పగా భావించే దినాల్లో ఉన్నాం. ఎంత చండాలంగా ఉంటే అది గొప్ప, ఎంత అవివేకం అపవిత్రత ఉంటే అంత గొప్పగా భావించే దినాలు నోహు దినాల్లో ఉన్నాయి, ఈ దినాల్లో కూడా ఉన్నాయి. రెండో మాటకు వద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం 2వ మాట. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. దేవుడు చూసినప్పుడు హృదయంలోని తలంపుల యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ ఎలా ఉందంట? చెడ్డది. అంటే చెడుతనాన్ని గొప్పగా భావించే వాళ్ళ తలంపులు ఎలా ఉంటాయి? చెడుతనాన్ని, పాపాన్ని చాలా గొప్పగా ఊహించుకునే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎంత దరిద్రంగా, ఎంత భయంకరంగా, భయానకంగా ఉంటాయో అవి ఊహించడానికి కూడా కష్టం. అలా మనిషి యొక్క హృదయంలోని తలంపులు ఎల్లప్పుడూ కేవలం ఎలా ఉన్నాయంటే పవిత్రంగా ఉంటాయి ఎల్లప్పుడూ అని చెప్పగలిగే ఒక వ్యక్తిని చూపించండి. నా ఆలోచనలు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాయి, సత్యంగా ఉంటాయి, నీతి న్యాయాలు కలిగి ఉంటాయి అనే ఒక్క మనిషిని చూపించండి. ప్రతి మనిషి యొక్క ఊహల్లోని తలంపులు ఎల్లప్పుడూ పొల్యూట్ అయిపోయినాయి. కారణం ఏంటి అంటే, చెడును గొప్పగా భావించే సమాజంలో మనం ఉన్నాం, మనం చూస్తున్నాం, మనం వింటున్నాం, మనం ఆ సమాజాన్ని అనుభవిస్తున్నాం. అందుకని ఈ ఊహలు, తలంపుల్లో తప్పకుండా ఈ చెడే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది వాక్యం చెప్తా ఉంది. 3వ మాటకు వద్దాం. 3వ మాట చూచి 9వ వచనం నేను చదువుతున్నాను, 11వ వచనం చదువుతున్నాను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండరి. భూమి మీద మనుషులు ఏం చేశారంటే తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. మనుషులు నడవాల్సిన మార్గం ఏది అని అంటే, దేవుడు ఒక మార్గాన్ని చెప్పాడు. ఏమనంటే, పరిశుద్ధమైంది మనిషి నడవాల్సిన మార్గం, ప్రేమ మనిషి నడవాల్సిన మార్గం, సత్యం, నీతి, క్షమించడం, దయ చూపించడం, తగ్గించుకోవడం, సాత్వికం, దీనత్వం, ఇవన్నీ మనిషి నడవాల్సిన మార్గాలు. అయితే ఎవరు నడుస్తున్నారండి ఈ మార్గంలో? ఎవరు నడిపిస్తున్నారు పిల్లల్ని ఆ మార్గాల్లో? అరే బాగా చదువుకోవాలి, నువ్వు అలా కావాలి, ఇలా కావాలని నేర్పడం తప్పంట్ల, మంచిదే. అయితే ఎవరు మనం పరిశుద్ధంగా జీవించాలి, మనం ప్రేమ కలిగి జీవించాలి, మనం తగ్గించుకొని బతకాలి, మనం నీతిగా బతకాలి, సత్యంగా బతకాలని తమ పిల్లలకు చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నువ్వు బాగా మార్కులు తెచ్చుకో, నీకు అదిగోని పెడతా. తప్పంట్లా, నేను పిల్లలకు అలా ఎంకరేజ్ చేయడం తప్పంటలేదు. మరి వాటి గురించి బాగా చెప్తున్నావు. అలానే ఒక డ్రెస్సులో నీ పిల్లలు ఎంత చక్కగా ఉంటారో చూసుకోవటానికి మురిసిపోతావు, మంచిదే, తప్పులేదు. నీ పిల్లలు వాళ్ళు దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు, వాళ్ళు అలా చూసుకోవాల్సిందే. అయితే వాళ్ళని పరిశుద్ధంగా చూడడంలో ఆనందిస్తున్నావా? వాళ్ళని సత్యం చెప్పినప్పుడు ఆనందిస్తున్నావా? నా పిల్లలు నీతి కలిగి, న్యాయం కలిగి జీవిస్తే నేను సంతోషిస్తాననే మనసు ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది? విశ్వాసులుగా మనకే లేకపోతే లోకానికి ఎట్టొస్తుంది? మన నడకేంది ఈరోజు మనం పరీక్షించుకోవాలి. మనం కుటుంబంలో మన పిల్లలకి, భర్తకి, భర్త భార్యకి ఏం నేర్పుకుంటున్నాం? ఎలాంటి నడకని మాదిరిగా చూపిస్తూ ఉన్నాం? నోవహు అటువంటి భయంకరమైన చెడిపోయిన దినాల్లో, తమ మార్గాల్ని చెరిపేసుకున్న మనుషులు ఉన్నటువంటి దినాల్లో, అంటే చెరిపేసుకోవటం అంటే ఎలా చెరిపేసుకున్నారు? పరిశుద్ధతని అపవిత్రతతో చెడిపేసుకున్నారు, నీతి న్యాయాల్ని దుర్మార్గంతో, చెడుతనంతో చెరిపేసుకున్నారు, అలానే సత్యాన్ని అబద్ధంతో చెడిపేసుకున్నారు. అంటే ఏది దేవుడు ఇలా నడవలసిన మార్గం ఇది అన్నాడో దానికి విరుద్ధమైనటువంటి మార్గంలో తమ జీవితాల్ని చెరిపేసుకున్నారు. ఎదుటోడికి మేలు చేయాలంటే ఎదుటోడికి కీడు చేయటమే గురిగా పెట్టుకున్నటువంటి సమాజంగా ఆనాటి సమాజం ఉంది. ఈనాడు కూడా అంతే. ఎదుటోడికి మేలు చేద్దాం అని బతికేది ఎంతమంది అంటే, నేను ఎదుటివాడికి మేలు చేయడానికే బతకాలి అని ఎవరు కోరుకుంటున్నారు? అలా పిల్లలకు ఎవరు నేర్పిస్తున్నారు? నువ్వు పుట్టిందిరా,
మనం ఇతరులకి మేలు చేయాలయ్యా, అందుకు పుట్టాం మనం. ఇలా ఇలా నేర్పేది ఎవరు? ఇలా నేర్పడానికి ఇష్టపడుతుంది ఎవరు? మనం. అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలంటే మనం నడవాలి కదండి, మనం నేర్చుకోవాలిగా. మనం నేర్చుకొని మనం నడిస్తే పిల్లలు అలా నడుస్తారు, వాళ్ళకి నేర్పితే. మనం ఈ వాక్యంలో నేర్చుకోవాలి, వాక్య సత్యంలో నేర్చుకోవాలి. నోహు నడక ఆ కుటుంబానికి నేర్పిందండి. మనం పరిశుద్ధంగా జీవించడానికే పుట్టాం, మనం సత్యంగా బతకడానికే పుట్టాం, మనం దేవునితో నడవడానికి పుట్టాం. దేవుడు ఏం చెప్పాడో, ఏం కోరుతున్నాడో, ఏం ఆశిస్తున్నాడో అలా చేయడానికే, అలా జీవించడానికే మనం పుట్టాం అని నోహు నడవడానికి ఇష్టపడ్డాడు. తన కుటుంబాన్ని, ఆ దేవునిలో ఆ కుటుంబాన్ని నడపడానికి నోహు ఇష్టపడ్డాడు అని వాక్యం చెప్తుంది. భూమి నోహు దినాల్లో ఎలా ఉందంటే బలత్కారంతో నింపబడింది అని బైబిల్ చెప్తా ఉంది. బలత్కారం అంటే ఇష్టం లేనిది బలవంతంగా అవతల వ్యక్తి చేత చేయించడం, అవతల వ్యక్తి మీద రుద్దడం, అలా చేసి అలా బలవంతం చేయడం. బలవంతం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోకంలో బలత్కారం జరుగుతూ ఉంది. మనకిష్టం లేని చట్టాలు మనం ఎన్నుకున్న నాయకుల నుంచి మనం పొందుతూ ఉన్నాం. మనకిష్టం లేని చట్టాలు. నేను బ్యాంకులో డబ్బులు వేసుకుంటా, అధికారంలోకి వచ్చి ఆయన అంటాడు నా అనుమతి లేకుండా తీసుకోవద్దు అంటాడు. ఎవరి డబ్బులు? నా డబ్బులే. నా డబ్బులు నన్ను తీసుకోవద్దని నేను ఎన్నుకున్నవాడు అంటున్నాడు. ఆ చట్టాలు చేస్తున్నారు. అలానే పలానాలోంచి మీరు ఇంట్లోంచి బయటికి రావద్దు అంటాడు. వాడి ఇష్టం, ఎప్పుడు ఏమంటాడో తెలియదు, అది మనం చేయాలి. అలానే నువ్వు భారతదేశ పౌరుడు అని నిరూపించుకో అంటాడు. ఆ నిరూపించుకోవడానికి వాడు అడిగిన పత్రాలు మనం తీసుకురావాలి. మన భారతదేశ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆ పేరు గుర్తు రావట్లేదు, ఉపరాష్ట్రపతిగా హన్సారీ అమీర్ హన్సారీ, ఆయన్ని నువ్వు భారతదేశ పౌరుడు కాదని సిఏఏ ప్రకారం ఆయన్ని దాన్ని ఏమంటారు, డార్మిటరీ శరణార్థి శిబిరాల్లో పెట్టారండి అస్సాంలో. ఉపరాష్ట్రపతిగా చేసిన వాడిని ఏమన్నారు, నువ్వు భారతీయుడు అని నిరూపించుకో అంటే ఆయన దగ్గర అవి లేవు. ఇప్పుడున్న తరానికి ఉంటాయేమో కానీ మా తరానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు లేవు. మేము పుట్టింది ఎక్కడో ఆ హాస్పిటల్లో, లేకపోతే ఇంటికాడ ఎక్కువ పడతారు ఆ రోజుల్లో. మా రోజుల్లో సర్టిఫికెట్ తెమ్మంటే ఆడదేవాళ్ళని ఇప్పుడు నువ్వు భారతీయ పౌరుడు కాదని హన్సారీని అన్నారండి. ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి. అలాంటి బలత్కారం జరుగుతూ ఉంది. నేను ఎన్నుకున్న నాయకులే నా మీద బలవంతంగా నాకు ఇష్టం లేని చట్టాలని రుద్దుతున్నారు. ఇప్పుడు భారతదేశ చట్టాలు మార్చబడ్డాయి, కొత్త చట్టాలు, పేర్లు మార్చారు, చట్టంలో అవి కూడా మార్చారు. ఇప్పుడు లాయర్లకే, అంటే సుప్రీంకోర్టు వాళ్ళకే అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని ఇంకా దీని మీద అధ్యయనం చేయాలని అంటామన్నారు. మరి అదేం జరుగుద్దో మనకు తెలియదు. ఎంత బలత్కారం అంటే ఈ మధ్య పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు దగ్గర అరగంట పైన ఆయన ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీట్ అనే పరీక్ష వైద్య విద్యార్థుల కోసం పెడతారు. అంటే వైద్యం చేయాలి, డాక్టర్లు కావాలనే వాళ్ళకి నీట్ అనే పరీక్ష పెడతారు. దాంట్లో 71 సార్లు ఇప్పటికీ 71 సార్లు నీట్ పరీక్ష పేపరు లీక్ అయిందంట. నీట్ అనే కాదు, నీటు ఇంకా పోటీ పరీక్షలు. ఐపీఎల్ అంటే ఎంతమందికి తెలుసు? ఐపీఎల్ అంటే అర్థమైంది, ఇండియన్ ప్రీమియర్ కాదు. నేను ఒకటి చెబుతున్నాను ఏంటంటే, ఇండియన్ పేపర్ లీక్ అని నేనల్లా, రాజీవ్ గాంధీ అన్నాడు. రాజీవ్ గాంధీ చెప్పాడు ఈ మాట, ఇండియన్ పేపర్ లీక్ అన్నాడు. ఎందుకంటే డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, ఐఏఎస్ అయ్యేవాళ్ళు
ఇంకా టీచర్లు అయ్యేవాళ్ళు పోటీ పరీక్షలు పెడితే ఆయా రంగాల్లో పోలీసులు, డీజీపీలు, ఎస్పీ ఇట్లా అవుతారు కదా, వాళ్ళు ఆ పేపర్లన్నీ 71 సార్లు లీక్ అయినాయి అంటారు. 71 సార్లు పేపర్లు లీక్ అయినాయి అంటారు. అంటే 71 సార్లలో వేల మంది ఆ పేపర్ లీక్ని ఉపయోగించుకొని అయితే ఎంతమంది నిజమైన ఇంజనీర్లు, ఎంతమంది నిజమైన డాక్టర్లు, ఎంతమంది నిజమైన ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఇప్పుడు మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు మోడలింగ్ చేసుకుంటా ఉంది. ఆ అమ్మాయి పేపర్ లీక్లో ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఇప్పుడు ఆ కలెక్టర్ మరి ఎలా పరిపాలించిందో చూడాలి. పేపర్ లీక్. అలానే బీహార్లో ఇప్పటికి 16 బ్రిడ్జిలు కూలిపోయాయి. కట్టిన బ్రిడ్జిలు కూలిపోయాయి. ఆ ఇంజనీర్లు ఎంత మహాగనులు ఆలోచించండి. ఇక అలా టీచర్లు దొంగ సర్టిఫికెట్ల మీద టీచింగ్ చేస్తే ఆ పిల్లలు ఏం బాగుపడతారో ఆలోచించండి. ఆ డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ల మీద ఆపరేషన్లు చేస్తే ఆ పేషెంట్ల గతి ఏమవుద్దో ఆలోచించండి. భూమి బలత్కారంతో నిండింది బైబిల్ చెప్తా ఉంది. ఇది నోహు దినాలు. సేమ్ అంతకంటే ఎక్కువే మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. సమస్త శరీరులు తమ మార్గాల్ని దేవుడు చెప్పిన మార్గాల నుంచి, సత్య మార్గం నుంచి, నీతి గల పరిశుద్ధమైన మార్గాల నుంచి చెరిపేసుకొని దుర్మార్గమైన మార్గాలు, బలత్కారంతో కూడిన మార్గాలు, ఇష్టానుసారమైన మార్గాలు వెళ్ళిపోతున్నటువంటి ప్రజలుగా ఈనాటి ప్రజలు ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. ఇంత భయంకరమైన దినాల్లో నోవహు దేవునితో నడిచాడు. ఇంత భయంకరమైన దినాల్లో నువ్వు నేను దేవునితో నడవాలి అని దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని ఇష్టం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని ప్రారంభిస్తా ప్రతిదీ వెలుగు కలుగుగాక అని అది మంచిదని చూశాడు. అలా ఒక్కొక్క దాన్ని సృష్టిస్తూ ఆయన ప్రతిదీ మంచిది 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 అని చెప్పాడు. కానీ 6వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేసరికి చెడ్డది అని చెప్పాడు. అదే దేవుడు మనుషులను సృజించిన తర్వాత వాళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు నోహు దినాల దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనుషుల జీవితాలు చెడ్డవి అని చెప్పాడు. ఏది మంచిదిగా చేశాడో మనిషి దాన్ని పాపం చేసి ఏం చేసుకున్నాడు? చెడ్డదిగా మార్చుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే చెడ్డది అని చెప్పినప్పుడు మరి నోహు నీతిపరుడు ఎలా అయ్యాడు? నిందారహితుడు ఎలా అయ్యాడు? దేవునితో నడిచేవాడిగా ఎలా అయ్యాడు అని అంటే చూడండి ఒకసారి 6వ అధ్యాయం 8వ వచనం. 6:8 అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. లోకమంతా మేము నీతిగా బతకగలం అని చెడులో బతుకుతున్నారు, మేము సత్యంగా జీవించగలం అనుకొని వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉన్నారు, బలత్కారంలో బతుకుతూ ఉన్నారు, తమ మార్గాలను చెరిపేసుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నోహుకు అర్థమైంది దేవుని దయ లేకపోతే, దేవుని కనికరం లేకపోతే, దేవుని కృప లేకపోతే నేను నీతిగా బతకలేను అనేది నోహుకు అర్థమైంది. అందుకే అనుక్షణం అనుదినం దేవుని కృప కొరకు కనిపెట్టేవాడు ఉన్నాడు. ప్రభువా పాపం చేయకుండా నాకు సహాయం చేయి, బలత్కారం చేయకుండా నాకు తోడుగా ఉండు, నా మార్గాన్ని చెరిపేసుకోకుండా నీతో నడిచే భాగ్యంలో నన్ను నడిపించు అని దేవుని యొక్క పాదాల చెంత ఆయన కృప కొరకు అర్థించేవాడిగా, వేడుకునేవాడిగా, విజ్ఞాపన చేసేవాడిగా నోవహు ఉన్నాడు అని ఈ 8వ వచనం చెప్తుంది. సో దేవుని కృప కొరకు కనిపెడితే దేవుడు ఏం చేస్తాడు? అడుగుడి ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు అనంటే నీతిపరుడుగా జీవించే ఆ ధన్యత ఇచ్చాడు, నిందారహితుడిగా జీవించే ఆ ధన్యత ఇచ్చాడు. దేవుని కృప మీద ఆధారపడ్డాడు గనక ఆ దేవునితో నడిచేవాడిగా నోవహు ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప మీద ఆధారపడుతున్నావా, లేదా నీ భక్తి మీద, లేదా నీ శక్తి మీద, లేదా ఇంకేదన్నా నీ జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తా ఉన్నావా?
విశ్వాసులుగా మనం అనుదినం అనుక్షణం దేవుని మీద కృప మీద ఆధారపడ్డప్పుడు ఈ పాపపు లోకంలో, ఈ బలాత్కారం జరిగే లోకంలో, పాపం గొప్పదిగా భావిస్తున్నటువంటి ఈ లోకంలో నీవు నేను దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండగలం దేవుని కృప మీద ఆధారపడ్డప్పుడు అని దేవుని వాక్యం నోవహు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంది. నోవహు అందరిలాగే పుట్టాడు. ఆ రోజుల్లో అందరూ ఎలా తల్లిదండ్రులకు పుడతాడో ఆయన కూడా అలానే పుట్టాడు. కానీ అందరిలాగా జీవించలేదు, అందరిలాగా నడవలేదు. మనం కూడా తల్లిదండ్రులకే పుట్టాం అందరిలాగే, కానీ అందరిలాగా జీవించకూడదు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే లోకం నుంచి వేరే జీవించే జీవితం అని అర్థం. అంతేగాని పాపం అస్సలు చేయడు ఈడు పరిశుద్ధుడు అది కాదు అర్థం. మళ్ళా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే పాపం నేను అస్సలు చెయ్యను అనేది అది కాదు. ఎందుకంటే పాపం చెయ్యను అంటే అంతకంటే అబద్ధం లేదని నేను చెప్పట్లా. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు, 8వ వచనంలో ఆ మాటలు చూస్తాం. మనము పాపము చేయలేదని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మరలా ఏం చేస్తామంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తాం అని రాయబడింది అక్కడ. అంటే మనం పాపం చెయ్యం నేను పాపం చేయలేదు అంటే అంతకంటే అబద్ధం లేదు. మరి నువ్వు పరిశుద్ధుడు ఎలా అవుతావంటే ఒకటే ఏంటంటే లోకం నుంచి వేరే జీవించాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. లోకం దేవుని మీద ఆధారపడదు, ఇది తేడా. దేవుని కృప మీద లోకం ఆధారపడదు. అందుకే ఏమంటారు తెలుసా, నువ్వేంటో నిరూపించుకో. ఏందండి నువ్వు నిరూపించుకునేది? నువ్వు మట్టివి ఒట్టివి, అవునా? దుమ్ము ధూళి లాంటి వాడు. అది బైబిల్ చెప్తుంది మనిషి గురించి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ తోవ తప్పి ఏకముగా పనికిమాలిన జీవితం అది. అయితే ఆడంటాడు నువ్వు నిరూపించుకో అంటే పనికిమాలినోడు అని నిరూపించుకోవాలా? తోవ తప్పానని నిరూపించుకోవాలా? ఏందండి నిరూపించుకునేది? ఇదే మోటివేషన్ చేసేవాళ్ళు ఈ మాటలు చెప్తుంటారు, నువ్వు నిరూపించుకో. ఏంది నువ్వు నిరూపించుకునేది? అది కాదు, నీ దేవుడేంటో నిరూపించు. నీ దేవుడేంటి, అప్పుడు నువ్వేంటి అనేది తెలుస్తుంది. నీ దేవుడేంటి అనేది కనుక నువ్వు అర్థం చేసుకో, నువ్వు చూపించలేకపోతే నువ్వేంటి అనేది ఇదే చూపిస్తావు. అది వాక్యం చెప్తా ఉంది. అయితే నోహు తన దేవుడేంటో ఆనాటి లోకానికి చూపించడానికి ప్రయత్నం చేశాడు, ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. ఇది వాక్యం చెప్తా ఉంది. నోవహు అందరిలాగే పుట్టాడు, కానీ లోకంలాగా జీవించలే, అందరిలాగా జీవించలే. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మీద ఆధారపడుతూ ఆయన సార్వభౌమాధికారం కింద ఆయన ఏం చెప్తే అది చేసి జీవించాడండి. ఇది నోవహు చేసింది. అందుకని దేవుడు ఆయన అన్నాడు, నేను చెప్పిందల్లా నువ్వు చేసావు గనక నువ్వు నీతిమంతుడివి, నువ్వు నిందారహితుడివి, నువ్వు నాతో నడిచిన వాడివి అని దేవుడు అన్నాడు. నోవహు కాలంలో అందరూ తమ సుఖం కోసం, తమ సౌఖ్యం కోసం, తమ సౌకర్యాల కోసం, తమ సంతోషం కోసం జీవించేవాళ్లే. ఈ రోజుల్లో కూడా అంతే. అయితే నోవహు దేవుని మాట చొప్పున, దేవుని ఇష్టం చొప్పున, దేవుని ఆలోచన చొప్పున ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఒక్కడంటే ఒక్కడు తనకు మాదిరికరంగా లేకపోయినా నోవహు దేవుడు చెప్పినట్టుగా జీవించాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన నిందారహితుడు అని చెప్పబడింది. ఆయన నిందారహితుడు, దేవునితో నడిచాడు కాబట్టి నిందారహితుడుగా జీవించారు. నోవహుకి 3 కొడుకులు ఉన్నారు. ఎంతమంది అండి? 3 కొడుకులకు పెళ్ళిళ్ళు చేశాడు కదా. 3 కొడుకులకు పెళ్లి చేశాడు. ఎవరైనా ఒకవేళ పెద్ద కొడుకో రెండో కొడుకో వివాహ సంబంధం వచ్చారనుకోండి, ఏమయ్యా ఆ నోవహు అనే ఆయన ఉన్నాడంట కదా మీ ఊళ్ళో? ఉన్నాడు. ఆయన కొడుకు రెండో కొడుకు పెళ్ళి కోసం వచ్చామండి, ఆ అబ్బాయికి ఇవ్వచ్చా? కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. ఎందుకని? నోవహు దేవునితో నడిచేవాడు. ఆ ఊళ్ళో అందరూ చెప్పుంటారు అంత మంచివాడయ్యా నోవహు అని. 3 కొడుకులకు పెళ్ళిళ్ళు చేస్తే ఒక్కడి కట్నం తీసుకొని ఉన్నాడు.
అలానే ఒక్కడికి లోక లోక సంబంధమైనటువంటి ఆచారాల చొప్పున, లోక సంబంధమైనటువంటి మర్యాదల చొప్పున, లోక సంబంధమైన ఆర్భాటాల చొప్పున పెళ్లి చేసి ఉండడు. దేవుని సత్యం ఏం చెప్తుందో ఆ పద్ధతి ప్రకారం తన పిల్లలకు పెళ్లి చేసి ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది నిందారహితుడు. మనకి పిల్లలు ఉన్నారు, మనము పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి విశ్వాసులు దేవుణ్ణి చూపించడానికి బదులుగా ఎవరిని చూపిస్తారు? చెప్పాలి మీరు. ఎవరిని చూపిస్తారు? లోకాన్ని, లోకాచారాలని, లోక పద్ధతుల్ని, లోక ఆర్భాటాలను. ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిందనుకుంటాను కదా. దగ్గర 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడంట. దేనికండి? మరి రేపు పోయినా అంతే ఖర్చు పెడతాడు. డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతాడు. ఎవరు ఆ డబ్బులు? దేవుడు ఇస్తే వచ్చింది. దేవుడు ఎందుకు ఇచ్చాడు? తోటోడికి సహాయం చేయమని. నేను సంపాదించే డబ్బు నా ఒక్కడికే ఖర్చు పెట్టుకుంటే అంతకంటే పాపం లేదు. నాకు వచ్చే డబ్బు నాకున్న తెలివితేటలు, నాకున్న సామర్థ్యం, నాకున్న తెలివితేటలు కేవలం నా సుఖం కోసం, నా సౌఖ్యం కోసం, నా ఆనందం కోసం, నా హాయిగా జీవించడం కోసం ఖర్చు పెట్టుకుంటే అంతకంటే పాపం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది లోకనీతి. కానీ దేవుని నీతి అది కాదు. నీకు ఏదున్నా అది దేవుడి నుంచి నీకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నీకు ఏదున్నా అది దేవుడి నుంచి వచ్చిందే కానీ నీ సొంతగా ఏది లేదు. నీ దేహంతో సహా, నీ ప్రాణంతో సహా అది దేవుడిచ్చింది. మరి దాన్ని దేనికి ఖర్చు చేయాలా? సంఘం కోసం, అవిశ్వాసంలో ఉన్న వాళ్ళని విశ్వాసంలోకి నడిపించడం కోసం, స్వార్థ కోసం, దేవుని ప్రేమను చాటడం కోసం కొంతైనా ఖర్చు చేయాలి. కొంతైనా ఖర్చు చేయాలి. నోవహు అలా ఖర్చు చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని నిందారహితుడని బైబిల్ చెప్తా ఉంది. అలా ఖర్చు చేయడానికి ఇష్టపడ్డాడు. 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. నోవహు, అదే ఆదికాండం 6:22. ఏమండి ఏట్లు చేసింది? దేవుడు చెప్పినట్లు కదండి. మళ్ళీ నట్లు కాదు, నట్లు కాదు కదా. దేవుడు చెప్పిన మాట చొప్పున ఏం చేశాడంట? అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. 7వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహు యావత్తూ చేసెను. దేవుడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడండి నోహు గురించి? నేను చెప్పిందే చేస్తాడు నోహు. సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. మన గురించి దేవుడు ఈ సాక్ష్యం ఇస్తాడా? నేను చెప్పినట్టే జీవిస్తున్నారు ఈ సహోదరుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడా? మనం జాగ్రత్త పడాల్సింది మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని కాదండి. మోడీ వచ్చాడు ఏమైపోతామో అని కాదు జాగ్రత్త పడాల్సింది. ఇంకెవరు వచ్చినా సరే మన భవిష్యత్తు కోసం కాదు, లేదా మనకు అధికారంలో ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, దీని మీద కాదు మన ఆధారపడింది. మన దేవుడు ఎలాంటి వాడు అదే ఆరాధనలో చూసాం. మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన చెప్పింది నేను చేస్తున్నానా లేదా, అది నీ భవిష్యత్తు. ఒకవేళ భూమి మీద నీ తెలివితేటల చొప్పున, నీ ఇష్టం చొప్పున, నీకున్న ఆ దేవుడిచ్చిన సామర్థ్యాల చొప్పున నీ జీవితాన్ని చక్కగా జీవించడానికి కావాల్సిన అన్నీ సమకూర్చుకోవచ్చు నువ్వు. అయితే దేవుడు అంటాడు, ఏమంటాడంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చుకున్నాయి ఏమవుతాయి? అది దేవుడు అనేది. నువ్వు సమకూర్చుకునేది దేనికోసం అంటే దేవుడు నువ్వు చెప్పినట్టుగా జీవించడానికి సమకూర్చుకో. పరిశుద్ధతను సమకూర్చుకో. నీతి సత్యాల్ని, మంచితనాన్ని, సాత్వికమైనటువంటి దాన్ని తక్కువగా జీవించడాన్ని సమకూర్చుకున్నవాడిగా నోహు జీవితాన్ని మనం చూస్తాం. దానికి రుజువు ఏంటంటే దేవుడు నోహుని ఒక ఓడ చేసుకోమన్నాడు. ఏం చేయమన్నాడండి?
వాడు చేయమన్నాడు. 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం కురవబోతుంది. కాబట్టి నీకు దగ్గరకు వస్తాయి, వాటిని ఓడలో భద్రపరచు జతలుగా అని దేవుడు నోహుతో చెప్పాడు. 2 విషయాలండి. ఈ భూమి మీద నాశనం చేయబోతా ఉన్నాను. 40 దినాలు వర్షం వస్తుంది, జలాలు భూమి నుంచి ఉబుకుతాయి, ఆకాశం నుంచి తూములు విప్పబడతాయి, కొండలు కూడా పర్వతాలు కూడా మునిగిపోతాయి, అంత వర్షం వస్తుంది. దానికి భూమి మీద ప్రాణం ఉన్న జీవరాశులన్నీ చచ్చిపోతాయి. అయితే నీ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను చేసుకో. అయితే భూజంతువులన్నీ ఉండడానికి కూడా జతలుగా నీ దగ్గరకు వస్తాయి, వాటికి నివాసంగా కూడా అర్లర్లుగా ఓడను నిర్మించు అన్నాడు. అన్నప్పుడు అది చెప్పినప్పుడు వినటానికి చాలా ఈజీగానే కనపడుతుంది. ఒక ఓడను కట్టుకోవటమే కదా, ఏముంది కట్టుకుంటానని. అయితే ఓడ కట్టడం అనేది నోహు ఒక్కడిగల్లా కాదు, ఎందుకంటే 3 అంతస్తుల ఓడ కట్టాలి. అలానే భూజంతువులు నివసించే జీవరాశులు జతలుగా ఆ ఓడలో నివసించాలి. ఎంతకాలం అంటే దగ్గర సంవత్సరం పైన ఆ ఓడలో ఉండాలి. వాటికి సంబంధించిన ఆహారం సిద్ధపరచుకోవాలి, నీరు సిద్ధపరచుకోవాలి. ఇలా చాలా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలా ఓడ నిర్మించాలంటే మరి ఒక్కడి వల్ల కాదు, ఆయన తప్పనిసరిగా కుటుంబానికి చెప్పాలి. ఆ విషయమే వచ్చి చెప్పాడు. చెప్తే విచిత్రం ఏంటంటే ఆయన భార్య నమ్మింది, ఆయన 3 కొడుకులు నమ్మారు, ఆయన 3 కోడళ్ళు నమ్మారు. ఎవరు చెప్పింది? నోవహు చెప్పింది. ఈ రోజుల్లో మన కుటుంబాలను ఆలోచిద్దాం. ఒక తండ్రి చెప్తే అతని భార్య నమ్ముద్దా? ఎందుకు నమ్మదు అంటే ఒక మాట ఇక్కడ రాయబడింది, అది వరకు చూడని సంగతులు అని రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 11:7 చూడండి. హెబ్రీ 11:7. హెబ్రీ 11:7. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అది వరకు చూడని సంగతి ఏంటంటే వర్షం లేదు. అది వరకు చూడని సంగతి ఏంటంటే వర్షం లేదు. అది వరకు చూడని సంగతి ఏంటంటే భూమి మీద జీవరాశులన్నీ జతలుగా నీ దగ్గరకు వస్తాయి. అది వరకు రాల. అది వరకు నోవహు ముందుకి జీవరాశులన్నీ, భూమి మీద ఉన్న జీవరాశులన్నీ ఎప్పుడూ కూడా ఒక మనిషి ముందుకు రాల. వచ్చినాయండి? రాల. అది వరకు రాల. అట్లానే వర్షం కూడా లేదు. ఈ 2 సంగతులు దేవుడు జరుగుతాయి అంటే నోవహు ఏం చేశాడు? నమ్మాడు. నమ్మేం చేశాడు? భార్యకి చెప్పాడు. వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి చెప్పారు. ఆ పిల్లలు తమ భార్యలకు చెప్పుకున్నారు. అయితే వాళ్ళందరూ నమ్మారు అని బైబిల్ చెప్తుంది. ఎలా నమ్మారండి? ఎలా నమ్మారు అంటే వాళ్ళకి ఒకటే, వాళ్ళ కళ్ళెదుట ఎవరు కనపడతారంటే నోవహు కనపడుతున్నాడు. నోవహు అబద్ధం చెప్పడు అని ఆ కుటుంబం నమ్మింది. మా నాన్న అబద్ధం చెప్పడు అని కొడుకులు నమ్మితే నా భర్త అబద్ధం చెప్పడు అని భార్య నమ్మింది. అలానే మా మామగారు అబద్ధం చెప్పడు అని ఆ కోడలు నమ్మారు. నోవహు జీవితం సత్యంతో కూడిన జీవితంగా ఉంది. నోవహు నా దేవుడు సత్యం గనక నేను సత్యంగా ఉంటాను. దేవుడు నడిచినట్టు నడవడం అంటే అది, దేవునితో నడవడం అంటే అది. మన కుటుంబంలో ఇలా నమ్మేవాళ్ళు ఉన్నారండి? ఇలా నమ్మేవాళ్ళు ఉన్నారా? అది వరకు చూడని సంగతి కాదు, కళ్ళెదుట కనపడే సంగతి చెప్పిన నమ్మనోళ్ళు ఉన్నారు. ఎంత దారుణం ఆలోచించండి. మనకి దేవుడు కుటుంబాలను ఇచ్చింది ఒకళ్ళు నమ్మడానికి ఇచ్చాడు, నమ్మకుండా ఉండడానికి కాదు. కుటుంబం ఒకళ్ళు నమ్మడానికి ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మన జీవితాలు కూడా జీవించడానికి ఇచ్చాడు. ఏమంటే భార్య భర్తను నమ్మకపోతే అంతకంటే దారుణం ఉందా?
భార్య భర్తను నమ్మకపోతే, భర్తే భార్యను నమ్మకపోతే, భార్య భర్తలు పిల్లలు నమ్మకపోతే, పిల్లలు తల్లిదండ్రులు నమ్మకపోతే ఆ కుటుంబం కుటుంబమేనండి అసలు. కానీ ఎన్ని కుటుంబాలు అలా నమ్మని కుటుంబాలు ఉన్నాయో చూడండి. రే నీ పుట్టినరోజుకి ఇది చేస్తా అంటే నిజమేనా అనే పిల్లలు ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నాయో విశ్వాసుల కుటుంబాలు. ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకునే కుటుంబాలు, వెక్కిరించుకునే కుటుంబాలు, అపహాస్యం చేసుకునే కుటుంబాలు, నమ్మని కుటుంబాలు. ఇలా ఉండకూడదండి. అది నోహ జీవితం చెబుతుంది. నోహ జీవితం ఏం చెప్తుందంటే దేవునితో నడిచే కుటుంబాలుగా మనం ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. దానికి నా సొంత అభిప్రాయాలు, నా సొంత అనుభవాలు, నా సొంత ఇష్టాలు, కోరికలను ఏం చేయాలంటే తగ్గించుకొని దేవుడు ఏం చెప్పాడో అదే సత్యమని నడవడాన్నే దేవునితో నడవడం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను అంటాను, ఆ కోడళ్ళకి ఫ్రెండ్స్ ఉండుంటారు, ఆ కోడళ్ళకి తల్లిదండ్రులు ఉండుంటారు, ఆ కోడళ్ళకి బంధువులు ఉండుంటారు. అలానే ఈ కొడుకులకి చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు ఆ లోకంలో, ఆనాటి లోకంలో. అలానే నోహకు కూడా, అలానే నోహు భార్యకు కూడా ఇరుగు పొరుగులు రకరకాలుగా. వీళ్ళు ఓడ పని చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే ఓడ పని చేయడం మొదలుపెట్టారు. ఎవడో ఈ నోహు కొడుకులు ముగ్గురులో ఒకడు కారు వేసుకొని వచ్చాడు. అప్పుడు కారు ఎక్కడది అనబాకండి, ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా అంతేగాని అప్పుడు కారు ఉందా అన్నీ అబద్ధాలు ఆడబాక అనబాకండి, ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా. కారు వేసుకొని వచ్చాడు. రే చూసావా, సాఫ్ట్వేర్లో ఉద్యోగం వచ్చింది నాకు, టీసీఎస్లో పనిచేస్తున్నా, కారు కొన్నా చూడు అంటే వాడికి ఎట్టుంటుంది చెప్పండి. వీడేం చేస్తున్నాడు, తండ్రి మాటను నమ్మి వీళ్ళతో దేవుడు చెప్పలా, తండ్రి చెప్పాడు, అరే దేవుడు ఇటు చెప్పాడు రా 40 దినాలు వర్షం కురుస్తుందంట అని. సరే ఈ కారు కొన్నవాడు ఇంకొకడు వచ్చాడు, రే గృహప్రవేశం రా ఈరోజు, అపార్ట్మెంట్ తీసుకున్నా, బా ఏముంటుంది అనుకున్నావు, అన్ని సౌకర్యాలు రా, భలే కట్టాడు, రా ఒకసారి చూద్దుగా. ఇంకొకటి పిలుచుంటాడు. మరి ఈడేం చేస్తున్నాడు, వాడు పని చెక్క పని చేసుకుంటున్నాడు. వీళ్ళు ఈ కుటుంబం అంతా చెక్క పని చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు, హోదాల్లోకి వెళ్తున్నారు. అంటే భూమి మీద ఎంత హోదాలో కంటే ఎంత పైకి అంటే అంత వెళ్తూ ఉన్నారు. గొప్పదిగా భావించే వాటిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళేమో వాడ పని చేసుకుంటున్నారు. రే నాతో పాటు చదివావు, ఏందిరా ఇది, నువ్వు ఎప్పుడు నీ పిల్లల కోసం సంపాదించుకుంటావు, కనీసం ఈ కోడళ్ళ తల్లిదండ్రులన్నా చెప్పుంటారుగా, బుద్ధి ఉందా మీ ఆయనకి, ఆడేడు ముసలోడు చెప్పాడని మీరు కూడా అదే పని చేస్తున్నారు, చూడు అందరూ అలా సంపాదించుకుంటున్నారు, మీరేందిరా పిల్లలకి ఇంక తర్వాత ఏమి ఇయ్యరా అని ఉంటారు. ఏమైనా 10 సంవత్సరాలు గడిచినాయి, 50 సంవత్సరాలు గడిచినాయి, 90 సంవత్సరాలు గడిచినాయి, వాన మాత్రం పడిందండి. వాన 120 సంవత్సరాలు గడిచే వరకు వాన పడలేదండి. 120 సంవత్సరాలు ఒక తండ్రి చెప్తే ఆ భార్య, ఆ 3 కుమారులు, ఆ 3 కొడుకులు తూచా తప్పకుండా ఆ ఓడ చేసే పనిలో ఉన్నారు, లోకం వైపు చూడలేదు. అది పరిశుద్ధత అంటే. దేవుడు ఏం చెప్పాడో లోకం నుంచి వేరై దేవుడు చెప్పినట్టుగా జీవించడాన్నే బైబిల్ చెబుతుంది ఏమని, పరిశుద్ధత అని. అది దేవునితో నడవడం. 120 సంవత్సరాలు కుటుంబం అంతా ఒకే ఒక్క మాట మీద, దేవుని మాట మీద జీవించారు. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఈనాడు కుటుంబాల్లో ఎంతమంది దేవుని సత్యాన్ని ఉన్నట్టుగా అలా పాటించే కుటుంబాలు ఉన్నాయి. అవి వెలుగండి, అవి సంఘానికి, సమాజానికి వెలుగు. మీరు ఈ లోకానికి వెలుగు అన్నది వాళ్ళ గురించి, అందరి గురించి కాదు. దేవునితో నడిచే కుటుంబాలే, వ్యక్తులే లోకానికి వెలుగు. ఇది వాక్యం చెప్తా ఉంది. 120 సంవత్సరాలు వాళ్ళు ఆ దేవుని మాట మీద ఉంటే ఆనాటి లోకంలో ఎంత అపహసించారో, ఎంత ఎగతాళి చేశారో, ఎన్ని రకాలైనటువంటి వస్తువులు వాళ్ళ ముందు పెట్టి మేము సంపాదించుకున్నాంరా, మేము అనుభవిస్తున్నాంరా అని వాళ్ళకు చూపించారు. ఏ అట్రాక్షన్కి, ఏ ఆటకు వాళ్ళ ముందుకు వచ్చినా దాన్ని నమ్మలేదు, కానీ దేవుని మాటని వాళ్ళు నమ్మారు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు జలప్రలయం, వర్షం మొదలైందండి. 120 సంవత్సరాల తర్వాత వర్షం ప్రారంభమైంది.
తలుపు తీశాడు నోవహు. ఓడ తలుపు తీశాడు. ముందు భార్య, రమ్మ, కొడుకులు రండి, కోడళ్ళు రండి అన్నాడు. ఆ వాకిట్లో వాళ్ళ ఆవిడ మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాం అడిగిందండి. ఎవరైనా ఒక పని చెబితే ఎందుకు అని ప్రశ్నించకుండా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎంతమంది అండి? ఎందుకు మా నాన్న అర్థం పర్థం లేకుండా నాకు చెప్పడు, మా అమ్మ చెప్పదు అని నమ్మే బిడ్డలు ఎంతమంది? ఈ వాక్యం ప్రకారం నడిస్తే ఆ నమ్మకం వస్తుంది. వాక్యం ఒకటి, మన జీవితం ఇంకొకటైతే ఆ నమ్మకం రాదు. దేవుని కుటుంబాలుగా చెప్పుకుంటున్నాం, కానీ దైవికమైన విశ్వాసం మాత్రం మన మధ్య, మన కుటుంబాల్లో కొరతగా ఉంది. ఇది మనం సరి చేసుకోవాలి. ఇది మనం సరి చేసుకోకపోతే నామకార్థ క్రైస్తవులాగా వస్తాము, వింటాము, పోతాం, ఇంకంతే. పెద్ద మార్పే ఉండదు. మనలో చేంజ్ రావాలి, మార్పు రావాలి. అది దేవుని ఆశ. అందుకే సత్యం వాక్యం ద్వారా మనకు వినిపించబడేది. అందుకే మనం మార్చబడాలి వాక్య ప్రకారం. ఆ వాకిట్లో తల్లి అడగలేదు, కుమారులు అడగలేదు, కోడళ్ళు అడగలేదు. ఎప్పుడు బయటకు వస్తాం? లోపల ఎంతకాలం ఉండాలా? తర్వాత బయటకు వచ్చే అదే లోపల మనకి ఇంతకాలం అని తెలియకపోతే మరి దానికి సంబంధించిన వసతులన్నీ మనకు ఉన్నాయా లేవా? ఇవి కూడా ఆలోచించాలి. సమస్తం లోపలికి ప్రవేశించమన్న దేవుడే సమస్తం చూసుకుంటాడు అనుకున్నారు. లోపల ప్రవేశించారు. తలుపు వేసిన తర్వాత దగ్గర 3 సంవత్సరాల 3 నెలల పైగా ఆ ఓడలో ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఒకసారి ఓడ ప్రయాణం చూడండి. వర్షం పడుతుంది, నీళ్ల మీద తేలింది ఓడ. నీళ్ల మీద తేలినప్పుడు నువ్వు రైల్లో ఏసీలో పోతే పెద్ద ఒడిదుడుకులు తెలియదు కదండి. కానీ నీళ్ల మీద ఓడ ప్రయాణం చేస్తుంటే లోపల ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారండి? కదులుతుంటారు ఖచ్చితంగా కదా. ప్రశాంతంగా నిద్రపోతే అది అలవాటు కావడానికి కొన్నాళ్ళు పట్టుద్ది. ఎందుకంటే ఓడ స్థిరంగా ఉండదు. పైగా తుఫాను, అది విపరీతంగా వర్షం పడుతుంది, విపరీతంగా భూమిలో నుంచి నీళ్ళు ఉబ్బికొస్తూ ఉంది, ప్రవాహం విపరీతంగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. అలాంటి కొట్టుకొని పోతున్నటువంటి ఓడలో ప్రశాంతంగా వాళ్ళు ఎలా ఉండగలిగారంటే, ఒకటే, దేవునితో నడుస్తున్నారు. మన జీవితాల్లో కూడా ప్రశాంతత ఎందుకు ఉండదంటే, అలజడి, భయం, దిగులు, విచారం, చింత, ఏదో అయిపోతున్నాం అనే ఎందుకు ఉంటుందంటే దేవునితో నడవం కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా జీవించం కాబట్టి. పాయింట్ అక్కడ ఉంది. అందుకని దాన్ని సరి చేసుకుందాం, దాన్ని చక్కదిద్దుకుందాం. నోవహు మనకు ఉదాహరణగా ఉన్నాడు. వాళ్ళు ఓడలో వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళ ఉనికి, అంటే వాళ్ళు అక్కడ ఉండడం అనేది చాలా గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది, స్థిరంగా లేదు. కానీ వాళ్ళ అంతరంగాలు మాత్రం దేవునితో స్థిరంగా ఉన్నాయి, వాక్యంతో స్థిరంగా ఉన్నాయి, సత్యంతో స్థిరంగా ఉన్నాయి. అంటే బయట ఊరకు అనుకుంటాను నేను, మెరుపులు, ఉరుములు, ఆ హోరు, తుఫాను యొక్క హోరు, ఏమంటే ఆకాశపు తుమ్ములు విప్పబడ్డాయి, భూమి యొక్క జలాగాధాలు ఉబుకుతున్నాయి అంటే ఎంత భీకరమైన శబ్దం వస్తుందండి. అంత శబ్దాల్లో కూడా వాళ్ళు దేవునితో ప్రశాంతంగా దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మి సంవత్సరం 3 నెలలు దగ్గర వాళ్ళు ఆ ఓడలో దేవుని మాట చొప్పున నడవడానికి ఇష్టపడ్డారు అని దేవుని వాక్యం అని చెప్తాను. అలానే ఆ 120 సంవత్సరాలు, నేను చివరి మాటగా చెప్పి ముగిస్తాను. ఆ 120 సంవత్సరాలు నోవహు, భార్య, 3 పిల్లలు, కోడళ్ళు. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారంటే, దేవుడు చెప్పాడు 40 దినాలు వర్షం పడుద్ది, భూమి మీద జీవరాశులు చచ్చిపోతాయి, ఈ ఓడలో ఎవరి కోసం వాళ్ళు ఓడలు సిద్ధం చేసుకోండి, మేము సిద్ధం చేసుకుంటున్నాం, మీరు కూడా సిద్ధం చేసుకోండి. ఎవరైతే ఓడలు సిద్ధపరచుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. సువార్త చెప్పారు. నవ్విన, అపహసించిన, గేలి చేసిన, వెర్రోళ్ళు అనుకున్న, తిక్కలోళ్ళుగా చూసిన, వీళ్ళది కూడా బతుకేనంటారా,
ఒక సుఖం లేదు, ఒక సంతోషం లేదు, ఒక సంపాదన లేదు, ఇంకేమీ లేదు. పొద్దున్న లేకపోవటం, ఆ ఓడ తయారు చేయటం, ఇదేనా ఈ బతుకు? ఏం బతుకురా ఇది అని కూడా ఉండి ఉంటారు. ఎవరిని? నోహని, నోహ కుటుంబాన్ని. జనం ఏమైనా అనుకో, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాం, అలానే జీవిస్తాం అని వాళ్ళు జీవించడానికి ఇష్టపడ్డారు. అందుకని దేవుడు అన్నాడు, ఇది నోవహు వంశావళి, ఇది నోవహు నీతిపరుడును నిందారహితుడును ఆ తరములో దేవునితో నడిచినవాడు అని వాక్యంలో రాయించాడు దేవుడు. మన గురించి ఒకవేళ దేవుడు చెప్తే ఏమని రాయిస్తాడు? తల్ల వంచి కళ్ళు మూసుకొని మీ గురించి మీరు ఆలోచించండి. నా గురించి దేవుడు ఏమని రాయిస్తే ఒకసారి ఆలోచించుకోండి. నా కుటుంబం గురించి దేవుడు ఏమి రాయిస్తాడు? నా కుటుంబం గురించి దేవుడు ఏం రాయిస్తాడు? నా పిల్లల గురించి ఏం రాయిస్తాడు? నీతిపరులు, నిందారహితులు, దేవునితో నడిచిన వారు అని రాయిస్తాడా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది, వారు తమ మార్గాల్ని చిరిపివేసుకున్నారు, భూమి బలత్కారంతో నిండి ఉంది అని రాస్తాడా దేవుడు? ఏం రాస్తాడు దేవుడు? ఎలా రాయాలని ఇష్టపడుతున్నావు నీ గురించి దేవుడు? ప్రభువా, నోవహు ఆ చెడ్డ తరంలో నీ కృప మీద ఆధారపడ్డాడు. నువ్వు ఏం చెప్తే అలా చేశాడు, ఆ యావత్తు చేశాడు. తన కుటుంబాన్ని ఆ విధంగా నడిపించాడు. ప్రభువా, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, ఎందుకంటే నీ వాక్యమే సత్యం. సత్యం ప్రకారం నా జీవితాన్ని నిర్మించుకుంటా, కట్టుకుంటా. దేవుని దగ్గర అడుగు, ఆయన కృప మీద ఆధారపడు. దినదినం నువ్వు నడిచే జీవితం దేవునితో నడుస్తున్నావా లేదా చెక్ చేసుకో. అలా చెక్ చేసుకోవడానికి ఇష్టపడు. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. క్షమించబడిన వారిగా, ఆయన కృప మీద ఆధారపడిన వారిగా ఆయన బలలో చేయి వేద్దాం.